ఇంతకు ముందు భాగాల్లో జరిగిన స్టోరీ. సీతాపురంలో ఉంటున్న కృష్ణవేణి కొడుకు సిద్ధార్థ దీపిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. తన మేనకోడలతో కొడుకు పెళ్లి జరిపించాలనుకున్న కృష్ణవేణి కొడుకు వేరే పిల్లని, అది ఒక అనాథం తీసుకొచ్చి తన కోడలు అనటంతో భరించలేకపోతుంది కృష్ణవేణి. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు గోపి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడని చెప్పి ఆ పని మీద రామాపురానికి వెళ్తాడు సిద్ధార్థ. కానీ తరువాత గోపి వచ్చి తను సిద్ధు రామాపురానికి వెళ్తూ ఉండగా గాలివాన రావడంతో చెట్టెక్కి కూర్చున్న సిద్ధు చెట్టు కొమ్మ విరిగి పక్కనే పారుతున్న కాలువలో పడిపోవడంతో సిద్ధు కాలువలో పడి కొట్టుకుపోయాడని చెప్తాడు గోపి. దాంతో అసలే దీపిక మీద కోపంగా ఉన్న కృష్ణవేణి ఆ వంకతో దీపికను ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. తరువాత దీపిక తన స్నేహితురాలింటికి వెళ్తూ ఉండగా చీకటి పడుతుంది. రాత్రి అవటంతో దీపిక ఒక చెట్టు కిందకు వచ్చి నిలబడుతుంది. కానీ అప్పుడే నక్కల అరుపులు వినపడటంతో నక్కలు తనను చూస్తే తనను చంపటమే కాకుండా తన గుడ్లను కూడా తింటాయని భయపడ్డ దీపిక గుడ్లను చెట్టు కింద ఉన్న గడ్డిలో దాచి తన చెట్టు ఎక్కుతుంది. కానీ తెల్లవారేసరికి గుడ్లలో నుండి బయటకు వచ్చిన కోడి పిల్లలు నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాయి. తరువాత నిద్రలేచిన దీపిక గడ్డిలో చూసేసరికి గుడ్లు పగిలిపోయి ఉండటంతో గుడ్లలో నుండి వచ్చిన తన పిల్లలు అడవిలోకి వెళ్లిపోయారనుకుని పిల్లల కోసం అడవిలో వెతుకుతూ ఉంటుంది దీపిక. కోడి పిల్లలు అడవిలో తిరుగుతూ ఉండగా వాళ్ళని చూసిన ఒక పాము కోడి పిల్లలు వెంటపడి చంపాలని చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఒక నెమలి కోడి పిల్లల్ని పాము బారి నుండి కాపాడి తన ఇంటికి తీసుకువెళ్తుంది. మరోవైపు తెల్లవారిన తర్వాత ఇంటికి వచ్చిన సిద్ధు తను ప్రమాదం నుండి ఎలా బయటపడింది తల్లికి చెప్పి దీపిక గురించి అడుగుతాడు. దానికి కృష్ణవేణి చెప్పిన సమాధానం విన్న సిద్ధు తల్లి మాటలు నమ్మకుండా తల్లి చేసిన తప్పును గుర్తించి తల్లిని బాగా తిట్టడంతో పాటు దీపిక గురించి అసలు నిజం బయటపెడుతూ దీపిక పట్టణంలో ఒక కోటీశ్వరుడు కూతురని, తన మీద ఉన్న పిచ్చి ప్రేమతో తల్లిదండ్రులకు చెప్పకుండా తనను పెళ్లి చేసుకుని వచ్చిందని, పిల్లలు పుట్టే వరకు ఈ రహస్యాన్ని ఎవరికూ చెప్పకూడదని అనుకున్నామని అంటాడు సిద్ధు. దాంతో కృష్ణవేణి దీపిక వాళ్ళ నాన్న ఎప్పటికైనా దీపికను వెతుక్కుంటూ వస్తే ఏమని సమాధానం చెప్పాలనని భయపడుతూ ఉంటుంది కృష్ణవేణి. మరోవైపు దీపిక పిల్లలిద్దరూ తల్లి కోసం బెంగ పెట్టుకుని నీరు ఆహారం ఏమీ తినకుండా ఏడుస్తూ ఉంటారు. ఇదంతా తెలియని దీపిక భర్త పిల్లలు లేని జీవితం తనకు వద్దని చావటానికి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు సిద్ధుకు దీపిక తన స్నేహితురాలింటికి వెళ్లి ఉంటుందని అనుమానం రావడంతో దీపికను వెతుక్కుంటూ అడవిలో నుండి దీపిక స్నేహితురాలింటికి బయలుదేరతాడు సిద్ధు. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కోడిపిల్లల బాధ చూడలేని నెమలి తన స్నేహితులైన కాకి, పిచ్చుక, పావురాలను పిలుస్తుంది. ఏంటి మయూరి, రమ్మని కబురు పెట్టావు అంటుంది జాను అనే పిచ్చుక. నెమలి కోడిపిల్లల గురించి చెప్పి, అది మిత్రులారా జరిగింది. పాపం నిన్నటి నుండి ఆ చిన్న కోడిపిల్లల బాధ చూడలేకపోతున్నాను. ఆ పిల్లలు తినటం లేదు, తాగటం లేదు. రాత్రి అంతా నిద్ర కూడా పోలేదు. ఉదయం నుండి కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇంతకు ముందే అతి కష్టం మీద కొద్దిగా ఆహారం పెట్టి పడుకోబెట్టాను. మళ్ళీ లేచిన తర్వాత ఎంత గొడవ చేస్తారోనని భయంగా ఉంది. ఎంత కాదన్నా వాళ్ళు కూడా మన పిల్లల్లాంటి వాళ్లే కదా. వాళ్ళు తల్లి కోసం పడే బాధ చూడలేకపోతున్నాను అంటుంది మయూరి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మాకు కూడా ఆ పిల్లల మీద జాలేస్తుంది మయూరి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు అంటుంది జాను పిచ్చుక. ఇప్పుడు మీరు ముగ్గురు అడవిలో తలో వైపు వెళ్ళి ఆ పిల్లల తల్లి అడవిలో ఎక్కడైనా ఉందేమో వెతకండి. ఒకవేళ పిల్లల దూరమైన కోడి కనిపిస్తే వెంటనే ఇక్కడికి తీసుకురండి. మన ప్రయత్నం మనం చేద్దాం, తరువాత దేవుడి దయ అంటుంది మయూరి. సరే మయూరి, నువ్వు చెప్పినట్లే చేస్తాం అని తలో వైపు వెళ్ళిపోతాయి పక్షులు మూడు. తరువాత మయూరి కూడా, పిల్లలు ఇంతకు ముందే కదా పడుకున్నారు, రాత్రంతా నిద్రపోలేదు కాబట్టి ఇప్పుడే నిద్రలేవరు. ఈలోపు నేను కూడా ఈ చుట్టుపక్కలంతా వెతకాలి. ఒకవేళ అదృష్టం బాగుంటే ఆ పిల్లల తల్లి కనపడవచ్చు అనుకున్న నెమలి కూడా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇదేమీ తెలియని దీపిక చనిపోదామని ఒక చెరువు దగ్గరికి వస్తుంది. ఇక చెరువులోకి దూకుదామని అనుకుంటూ ఉండగా, ఆగు కోడిపెట్ట, ఎందుకు నువ్వు చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటున్నావు అని మాటలు వినపడటంతో వెనక్కి తిరుగుతుంది దీపిక. అక్కడ ఒక చేప నీటిలో నుండి తల బయట పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా అంటుంది దీపిక. అవును కోడిపెట్ట, నేనే మాట్లాడింది. నా పేరు మీనా. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు చనిపోవాలని అనుకుంటున్నావు అంటుంది మీనా. దీపిక 2 రోజులుగా జరిగిన విషయాలన్నీ చెప్పి, ఇప్పుడు చెప్పు మీనా, నేను చనిపోవాలని అనుకోవటంలో ఏదైనా తప్పుందా అంటుంది దీపిక. దాంతో మీనా కాసేపు ఆలోచించి, నువ్విలా తొందరపడి చావాలనుకోవటం ఖచ్చితంగా తప్పే అంటుంది మీనా. నా కథంతా విన్న తర్వాత కూడా నా నిర్ణయం తప్పు అంటున్నావా? నీకేం, నువ్వు ఈ చెరువులో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నావు. బయట ప్రపంచంలో ఉండే బాధలు నీకేం తెలుసు అంటుంది దీపిక. నా బాధల గురించి తర్వాత చెప్తాను, ముందు నీ తొందరపాటు నిర్ణయం గురించి చెప్తాను విను. నీ భర్త చనిపోయాడని అంటున్నావు, సరే, మరి నీ పిల్లల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నావా? వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో తెలియదు. నీ తల్లిదండ్రులు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. అసలు నీ భర్త చనిపోయాడన్న ఆధారం కూడా నీ దగ్గర లేదు. మరి ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నువ్వెందుకు చనిపోదామని అనుకుంటున్నావు? నీ పిల్లల కోసం ఈ అడవంతా వెతుకు. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో దూరం చేసుకోవాల్సి వచ్చిందో అర్థమయ్యేలాగా చెప్పు. నీ ప్రయత్నాలేమీ నువ్వు చేయకుండా తొందరపడి ప్రాణాలు తీసుకుంటే ఒరిగేదేమీ లేదు.
ముందు నువ్వు చావాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకుని తెలివిగా ఆలోచించి ముందుకు సాగు. నీకంతా మంచి జరుగుతుంది అంటుంది మీనా. దాంతో దీపిక ఆలోచనలో పడుతుంది. ఆశ, నమ్మకం ఉంటే ఎంత పెద్ద సమస్య నుండైనా బయటపడవచ్చు కోడిపెట్ట. ఇందాక నేను ఈ చెరువులో సంతోషంగా బ్రతుకుతున్నానని, నాకేమీ సమస్య లేవని అన్నావు. నిజమే, నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను. కానీ మరో 4 రోజుల్లోగా వర్షాలు పడకపోతే ఈ చెరువులో నీళ్లు తగ్గిపోతాయి. తర్వాత కూడా వర్షాలు పడకపోతే ఈ చెరువు ఎండిపోతుంది. తర్వాత నాతో పాటు నాలాంటి చేపలు ఎన్నో చనిపోతాయి. కానీ ఈలోపు వర్షాలు పడతాయని మా ఆశా నమ్మకం. ఆ నమ్మకంతోనే మేమంతా బ్రతుకుతున్నాం అంటుంది మీనా. దాంతో దీపికకు మళ్ళీ ఎక్కడో ఆశ మొదలవుతుంది. నువ్వు చెప్పింది నిజమే మీనా. నా ఆఖరి శ్వాస వరకు నా పిల్లల కోసం వెతుకుతాను. ఆ తర్వాత ఆలోచిస్తాను నేను చావాలా బ్రతకాలా అని అక్కడి నుండి మళ్ళీ అడవులోకి వస్తుంది దీపిక. మరోవైపు కోడిపిల్లలు 2 నిద్రలేచి ఇంటి ముందుకు వచ్చి నిలబడతాయి. అక్కడెవరూ లేకపోవడంతో మళ్ళీ అడవులోకి బయలుదేరతాయి కోడిపిల్లలు 2. కొంత దూరం వచ్చిన తర్వాత ఇక ఎటువైపు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ నిలబడి చూస్తూ ఉండగా అప్పుడే వాళ్ళ నాన్న సిద్ధు, నానమ్మ కృష్ణవేణి కోడిపిల్లలను చూసి వాటి దగ్గరికి వస్తారు. ఈ అడవిలోకి వీళ్ళెలా వచ్చారమ్మా? వీళ్ళని చూసావా ఎంత ముద్దుగా ఉన్నారో అంటాడు సిద్ధు. అవునరా, చాలా అందంగా ఉన్నారు. కానీ ఇంత పెద్ద అడవిలో వీళ్ళిద్దరే ఒంటరిగా ఉన్నారేంటి అంటుంది కృష్ణవేణి. ఇంతలో అక్కడికి మయూరి వచ్చి, మీరిద్దరూ మళ్ళీ అడవిలోకి ఎందుకు వచ్చారు పిల్లలు? పదండి వెళదాం అని సిద్ధు వాళ్ళని చూస్తూ, మీరెవరండి? మీరిక్కడున్నారేంటి అంటుంది మయూరి. మేం రామాపురానికి వెళ్తుంటే వీళ్ళిద్దరూ ఒంటరిగా కనిపించారండి. అందుకే వీళ్ళ దగ్గరకు వచ్చాం. మీరు చూస్తే నెమలి, మరి వీళ్ళిద్దరూ మీ దగ్గర ఎందుకున్నారు అని సిద్ధు అడగటంతో, ఏం చెప్పమంటారండి పాపం వీళ్ళ కష్టాన్ని అని అంతకు ముందు రోజు కోడి పిల్లల్ని పాము చంపబోయిన దగ్గర నుండి జరిగిన విషయమంతా చెప్తుంది మయూరి. అంటే ఈ పిల్లలకు అయిన వాళ్ళెవరూ ఇంతవరకు కనిపించలేదా అంటాడు సిద్ధు. లేదండి, అందుకోసమే మా వాళ్ళందరూ అడవిలో వెతకటానికి వెళ్లారు. చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది మయూరి. కానీ సిద్ధుకి కోడిపిల్లలను చూడగానే ఏదో అనుబంధం ఉన్నట్లుగా అనిపించి, మీరేమీ అనుకోనంటే వీళ్ల గురించి వివరాలు తెలిసే వరకు మేము కూడా వీళ్ళతో పాటు ఉండొచ్చా అంటాడు సిద్ధు. దాందేముంది, అలాగే రండి, మా ఇంటికి వెళ్దాం అంటుంది మయూరి. మరోవైపు దీపిక పిల్లల కోసం కొక్కరొక్కో అంటూ అరుచుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా దీపికను జాను పిచ్చుక చూస్తుంది. వెంటనే జాను దీపిక దగ్గరకు వచ్చి, ఈ అడవిలో ఎలా అరుస్తూ తిరుగుతున్నారు ఎవరి కోసం? మీ పిల్లల కోసం కాదు కదా అంటుంది జాను. నా పిల్లల కోసమే వెతుకుతున్నాను పిచ్చుక. 2 రోజులైంది వాళ్ళు నాకు దూరమై. కానీ ఎన్ని రోజులైనా వాళ్ళ కోసం వెతుకుతూనే ఉంటాను అంటుంది దీపిక. 2 రోజుల క్రితం నా స్నేహితురాలకి ఇక్కడికి దగ్గరలో 2 కోడి పిల్లలు దొరికాయండి. వాళ్ళ తల్లి కోసమే మేము వెతుకుతున్నాం అంటుంది పిచ్చుక. దాంతో దీపికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించి, నిజంగానా? ఆ మయూరికి పిల్లలు ఎక్కడ కనిపించారట అంటుంది దీపిక. నేనిప్పుడు అటువైపు నుండే వస్తున్నాను, చూపిస్తాను రండి అంటుంది జాను. తరువాత కాసేపటికి జాను దీపికను తీసుకుని మయూరి ఇంటి దగ్గరకు వస్తుంది. అక్కడ సిద్ధు, కృష్ణవేణిలను చూసిన దీపిక తన కళ్ళను తనే నమ్మలేకపోతుంది. సిద్ధు, నువ్వా? నేను చూస్తున్నది నిజమేనా అంటుంది దీపిక. నువ్వు చూస్తున్నదంతా అక్షరాలా నిజమే దీపు. అసలేం జరిగిందో తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఒక్కదానివే ఉన్నావు, మన గుడ్లెక్కడా అంటాడు సిద్ధు. దీపిక తను అడవిలోకి వచ్చినప్పటి నుండి జరిగిన సంగతంతా చెప్పి, నా పిల్లల కోసం 2 రోజుల నుండి వెతుకుతూనే ఉన్నానండి. ఇప్పుడు ఈ జాను పిచ్చుకు ద్వారా ఇక్కడ 2 పిల్లలున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అంటుంది దీపిక. తరువాత నెమలి కోడి పిల్లల్ని దీపిక దగ్గరికి తీసుకురావడంతో అంతకుముందు గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలిద్దరూ తల్లి స్పర్శ తగలగానే ప్రశాంతంగా చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక చిలుక వస్తుంది. చిలుక మయూరితో మాట్లాడుతూ, ఉదయం నువ్వు రమ్మని కబురు పెట్టినప్పుడు నా బిడ్డకు ఆరోగ్యం బాగా లేక రాలేకపోయాను మయూరి, ఎందుకు రమ్మన్నావు అంటుంది చిలుక. ఇప్పుడు సమస్య తీరిపోయిందిలే చిలుక అని నెమలి అంటుండగానే చిలుక చూపు కోడి పిల్లలపై పడుతుంది. ఈ పిల్లలిద్దరూ నిన్న గడిలో నుండి బయటకు వస్తుంటే చూశాను. చెట్టుపైనేమో ఈ కోడి పెట్ట నిద్రపోతూ ఉంది. కానీ నా కూతురు కోసం మందులు తీసుకుపోతూ ఉండటంతో హడావుడిగా వెళ్ళిపోయాను అంటుంది చిలుక. తరువాత చిలుక వెళ్ళిపోతుంది. చిలుక చెప్పిందంతా విన్న దీపికకు ఆ పిల్లలిద్దరూ తన పిల్లలేనని పూర్తిగా నమ్మకం కుదురుతుంది. ఇంతలో కాకి పావురం కూడా అక్కడికి వస్తారు. అక్కడ దీపికను కోడి పిల్లల్ని చూసిన కాకి పావురం కూడా ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, ఈ తల్లి పిల్లలు ఒక్కటయ్యారన్నమాట. ఉదయం నుండి అడవంతా వెతికి వెతికి అలసిపోయామనుకో అంటుంది కాకి. దాంతో నెమలి దీపికతో మాట్లాడుతూ, నిన్ను నీ పిల్లల్ని కలపటానికి మేమంతా ఎంత ప్రయత్నించామో అర్థమైందమ్మ కోడి అంటుంది మయూరి. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను మిత్రమా. నా పిల్లల కోసం మీరంతా ఏకమై చివరకు నా బిడ్డలను నా దగ్గరికి చేర్చారు అంటుంది దీపిక. తరువాత సిద్ధు తన తల్లితో మాట్లాడుతూ, చూశావమ్మా, ఈ చిన్న పక్షులన్నీ కలిసి మనకెంత సహాయం చేశాయో. కానీ నువ్వు మాత్రం రక్త సంబంధం అని కూడా చూడకుండా నా భార్యతో పాటు నీ సొంత మనవలను కూడా ఇంట్లో నుండి గంటేశావు అంటాడు సిద్ధు. నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు. అమ్మా దీపిక, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించమ్మా అంటుంది కృష్ణవేణి.
తరువాత దీపిక సిద్ధులు తమ పిల్లల్ని తీసుకుని ఇంటికొస్తారు. దీపిక వాళ్ళు వచ్చేసరికి ఆమె తండ్రి రాజశేఖరం సిద్ధు వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. తండ్రిని చూడగానే దీపిక భయంతో బిగుసుకుపోతుంది. చేసిందంతా చేసి ఇప్పుడెందుకమ్మా నన్ను చూసి భయపడుతున్నావు? నేను నీ గురించి అంతా వెతికి చివరికి ఇక్కడున్నావని తెలుసుకుని ఈ ఊరొచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నీ బ్రతికి ఎంత బాగుందోనని. మమ్మల్ని కాదనుకుని వచ్చి ఏం సుఖపడ్డావు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుని అనారోగ్యం పాలైంది. పిల్లల్ని మీ ఆయన్ని తీసుకుని మన ఇంటికి వెళ్దాం పద. నిన్ను చూస్తేనైనా మీ అమ్మ కోలుకుంటుందేమో అంటాడు రాజశేఖర. దాంతో కృష్ణవేణి కలగజేసుకుంటూ, దీపిక సిద్ధులకు ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నయ్య గారు. నేనే వాళ్ల ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. మీ అమ్మాయి ఇన్ని కష్టాలు పడటానికి కారణం నేనే. ఇకపైన దీపికను నా కన్న కూతురులాగా చూసుకుంటాను. 2 రోజులుగా ఎవరికి విశ్రాంతి లేదన్నయ్య గారు, బాగా అలసిపోయాం. మీరు వెళ్ళండి. దీపికను సిద్ధును మీ ఇంటికి రేపు పంపిస్తా గాని అంటుంది కృష్ణవేణి. తరువాత రాజశేఖరం పిల్లలిద్దరిని చూస్తూ, ఏదేమైనా నా మనవడు మనవరాలు చూడముచ్చటగా ఉన్నారు దీపు. మీ అమ్మ వీళ్ళని చూస్తే ఎంత మురిసిపోతుందో. సరే, నేను వెళ్తున్నాను. మీరిద్దరూ పిల్లల్ని తీసుకుని రేపు మన ఇంటికి రండి అని సిద్ధు కూడా చెప్పి వెళ్ళిపోతాడు రాజశేఖరం. మరుసటి రోజు సిద్ధు దీపికను పిల్లల్ని వెంట పెట్టుకుని అత్తవారింటికి బయలుదేరతాడు. అలా ఆ ప్రేమ జంట కథ సుఖాంతమవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.